ఈరోజు ప్రపంచమంతటా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి వచ్చిన దినంగా ఈస్టర్ పండుగను జరుపుకునేవారుగా ఉంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు మరణించిన తర్వాత తిరిగి లేచిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆయన మరి సర్వలోక మానవాళి పాపాల నిమిత్తం మరి గుడ్ ఫ్రైడే నాడు అనగా శుక్రవారం నాడు శిలువ వేయబడి 33.5 సంవత్సర కాలంలో ఆయన శిలువలో సర్వలోక మానవాళి పాపాల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన అనగా ఆదివారం ఉదయకాలంలో ఆయన సమాధిని మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ సువార్తను మీకు అందించడానికి వచ్చి ఉంటున్నాం. ప్రియ సహోదర సహోదరి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ప్రపంచమంతటా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము కావలి విభజన ఆయనను బట్టి కానీ దేవుని బట్టి కాదు. కాబట్టి ఆయన సర్వలోక మానవాళికి నిమిత్తం ప్రపంచమైన దేవుడు జరుగుతున్నగా ఆ దేవుడు మరణించాడు, తిరిగి లేచాడు. అందుని బట్టి ఆ క్రీస్తు ప్రభువాన్ని పుస్తక జన్మ మరణంలో అర్థం కావాలా. మరణ యొక్క ఆ యొక్క యాత్ర జీవితంలో ఆ సంవత్సరాలు ఎదుర్కోబడవు. కానీ ఈయన అదే శరీరంలో లేచి తండ్రి కుడిపక్షాన ఆశీర్వై భగవద్ రాజ్యంలో తండ్రి కుడిపక్షాన కూర్చొని ఈ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసేవారుగా ఉన్నారు. ఆ ప్రభువుని యేసుక్రీస్తు శిలువ విజయాన్ని మరణాన్ని గురించి తెలియజేసిన దినాన్ని పునరుత్థాన దినం లేక ఈస్టర్ పండుగ అని అంటారు. కాబట్టి మా ప్రియమైన అయ్యారా, సర్వలోక దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టిన వారి యొక్క విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఈ లోకంలో నీకు నాకుండే జీవం తాత్కాలికమైంది. అయితే ఆ దేవుడు నీకు నాకు అనుగ్రహించిన ఆ యొక్క రక్షణ మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు బయలుపరిచారు. ఎందు నిమిత్తం అంటే దేవుడు లోకములో ఉండే ప్రతి మానవుని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సర్వలోక మానవాళి ఆయన కుమారులు ఆయన కుమార్తెలు. కాబట్టి మనమంతా ఈ లోకంలో తాత్కాలికమైన నివాసం 60-70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరణాన్ని దేవుడు అన్నాడు, మరణమైనది వెనుకడు అందరూ మరలా దేవుడికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్క పోవును. కాబట్టి జంతువులు ఈ లోకంలో జీవించినంత కాలమే, మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోతాయి. కానీ మానవుడు అట్లా కాదు. మరణించిన తర్వాత అప్పుడు ప్రారంభమవుతుంది మన జీవితం. 60-70 సంవత్సరాల జీవితంలో నువ్వు ఏ క్రియలైతే చేస్తావో వాటిని బట్టి ఈ లోకంలో మరణించిన తర్వాత మట్టి శరీరం మట్టిలో వెళ్తుంది, ఆత్మ దేవుడిచ్చింది అని దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ యొక్క ఆత్మ మరి అక్కడ తీర్పు జరుగుతుంది నీ క్రియలను బట్టి నా క్రియలను బట్టి. అప్పుడు పరలోక రాజ్యమా లేకపోతే నరకమా? మరి భగవద్గీత చెప్పింది స్వర్గం నరకం ఉన్నాయని, ఖురాన్ చెప్పింది స్వర్గం నరకం ఉన్నాయని, బైబిల్ చెప్పింది స్వర్గం నరకం ఉన్నాయని, గురు గ్రంథ సాహిబ్ చెప్పింది స్వర్గం నరకం ఉన్నాయని. మన పితరులు మన పురాతన కాలం నుండి కూడా మరణించిన వారంతా ఎక్కడికి వెళ్ళారు? దేవుని యొక్క రాజ్యంలో వారి క్రియలను బట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడింది. దేవుని గ్రంథంలో మృతులైన వారు మరి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానానికి చేస్తారు. వారు ధన్యులైన రాజులు. ఎందుకంటే ఆత్మ వెంబడి క్రియలు వస్తాయి. నా ప్రియ సహోదర సహోదరి, నీ బండ్లు కానీ నా బండ్లు కానీ బండ్లు వెలుకలు ఇవన్నీ మన వెంట రావు. అయితే నీవు నేను చేసిన క్రియలు మన వెంట వస్తాయి. ఆ క్రియలను బట్టి ప్రతి మానవునికి తీర్పు ఉంది. ఆ తీర్పుని బట్టి మనము స్వర్గంలో ఉంటామా, నిత్యాత్మ గుండంలో ఉంటామా? కాబట్టి నా ప్రియమైన అయ్యా, అమ్మ, సహోదర సహోదరి, ఆ పరలోకంలో సృష్టికర్త అయిన దేవుడు, ఆ పరమేశ్వరుడు ఈ లోకంలో ఉండే ప్రతి మానవునికి తన యొక్క రాజ్యంలో ఒక దినాన్ని చేరుకోవాలి. కాబట్టి నేను యాత్రా జీవితంలో మన పాపాలను మనం ప్రాయశ్చిత్తం చేసుకోలేము. మన చేత కాదు. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలవదు. కాబట్టి ప్రాణానికి ప్రాణమే. ఆ సృష్టికర్త అయిన దేవుడు మరి పురాతన కాలంలో బలిస్తూ వచ్చాడు. సంక్రాంతి గరిపిల్ల, ఉగాది గరిపిల్ల, బక్రీద్ గరిపిల్ల. అయితే ఈ దినాల్లో ఆ యొక్క దేవుడు బలి ఇవ్వటం, మళ్ళీ పాపాలు చేయటం, ఇది మానవునికి పరిపాటి అయిపోయింది. అందుకే ఆ సృష్టికర్తే కుమారుని రూపంలో లోకానికి వచ్చి ఆయన జన్మించిన సంవత్సరాల నుండి ఈ యొక్క 2025 ప్రారంభమైంది. ఆయనను బట్టే ఆయన 33.5 సంవత్సర కాలంలో
ఈ లోకంలో జీవించిన జీవిత కాలంలో పాపము లేనివాడుగా ఉన్నాడు, ప్రత్యక్షమయ్యాడు, లోకానికి మార్గాన్ని చూపించాడు. అందుకు బట్టే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవాన్ని తెలియజేశాడు. అయితే సర్వలోక మానవాళి పాపం నిమిత్తం ఆ దేవుడే నిష్కల్మషుడు, నిందారహితుడు, నిర్దోషుడు, పవిత్రుడు, పుణ్యుడైన ఆ యొక్క ప్రభు వెనకునేలాగా సర్వలోక సృష్టి ఆది నుండి సృష్టి అంతవరకు ఉండే ప్రతి మానవుని స్త్రీ పురుషులు వేదం లేకుండా చేసిన పాపాలకు ఆ సిలువలో 33.5 సంవత్సర కాలంలో ఆయన క్రయం చెల్లించి నీకు నాకు విడుదల విమోచన ఇచ్చాడు. ఆ యొక్క మరణాన్ని 3 దినాలు సమాధిలో ఉండి లేచి అదే శరీరంతో ఆయన లేచి 40 దినాలు ఈ లోకంలో శిష్యులను బయలుపరిచి అందరూ చూస్తుండగా పరలోక రాజ్యానికి ఆరోపణ అయ్యాడు. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమైన మాటలు బైబిల్లో నీ కొరకు నా కొరకు ఉంచబడ్డాయి. కాబట్టి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఆయనను బట్టే ఈ ప్రపంచం అంతా ప్రతి దేశము ఆయనలోనే, ఆయన దేశంలోనే ఉన్నాయి. కాబట్టి మా ప్రియమైన అయ్యలారా, అమ్మలారా, మనమందరం కూడా ఒక దినాన దైవరాజ్యం చేరుకోవాలా. ఆ చేరుకునే ముందు మన పాపాలు క్షమించబడకుండా, దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా, ఆ దేవుని సన్నిధి ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రీతిగా సెలవిస్తా ఉన్నాను, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. కాబట్టి మనమే దేవునికి ఇష్టమైన ఆలయాలం, సజీవమైన దేవాలయాలు, చర్చిలో మనమే, మసీదులో మనమే, దేవాలయాలు మనమే. మన అంతరంగంలో ఆ ప్రభు నివాసం చేయాలని కోరుతా ఉన్నాడు. అప్పుడు ఆయన నన్ను నడిపిస్తాడు. ఇంతకు ముందు నేను చెత్తగాన్ని ఆ ప్రభుని అంగీకరించి ఆయన సన్నిధిలో నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ప్రభువు నడిపించిన మార్గంలో నేను వెళ్తా ఉన్నా. అదే రీతిగా మనమందరం కూడా ఆ దైవ మార్గంలో వెళ్ళాలన్నది ఆ దేవుని యొక్క సందేశం. ఆ క్రీస్తు ప్రభు వారు సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఆయన ఒక్కడు మాత్రమే ఈ లోకంలో సృష్టి ప్రారంభం నుండి అదే శరీరంతో మరణించి అదే శరీరంతో లేచిన సశరీరుగా ఉన్నాడు. ఆయన తిరిగి లేచిన సందర్భాన్ని బట్టి ఈస్టర్ పండుగ పొందుతాను. ఒక దినాన మనం మరణించిన మనం కూడా తిరిగి వేస్తాం. ఆ ప్రభు తిరిగి వస్తాడు, మనం తీసుకెళ్తాడు, పర్వత రాజ్యంలో వివరంగా పడి ఉంటాం. ఆ యొక్క ప్రేమ స్వార్థను మీకు అందించడానికి ఈ యొక్క ఉదయకాలంలో ఇక్కడికి వచ్చాం. ఇంకా ఎక్కువ మాటలు తెలుసుకోవాలంటే మరి విక్రాంతుల స్కూల్ ఆపోజిట్ లో బేర్షబా ప్రార్థన మందిరం ఉంది. ఈ రోజు ఉదయం ఆరాధన జరుగుతుంది. మీరు వచ్చి మిగిలిన విషయాలు తెలుసుకోవచ్చు. మా ప్రియమైన